మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి ఆ స్వామిని చూడాలి అంటే ఆ రోజులలో అంత సులువైన మార్గం కాదు. అమ్మవారిని అంబా అని పిలిచేవారని కాబట్టి అంబసత్రం అని పేరు వచ్చిందని చెప్తారు దీనికి. ఆ రామలక్ష్మణులే వచ్చి ఇక్కడ స్వయంగా వంట చేసి వెళ్ళారని ఆయన గమనించుకున్నారని. ఇప్పటికీ తల్లి సర్పరూపంలో తిరుగుతుంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. అందరికీ ఆరాధ్య దైవం ఆ సీతారామచంద్ర స్వామి. మరి ఆ స్వామిని చూడాలి అంటే ఆ రోజులలో అంత సులువైన మార్గం కాదు. దట్టమైన అడవి, చెట్లు, పుట్టలు, గోదావరి నదిని దాటుకొని వెళ్తే అప్పుడు కనిపిస్తారు ఆ రామయ్య తండ్రి. ఇప్పటికీ ఇక్కడ రాముల వారు వంట చేసిన పాత్రలు ఉన్నాయంట. సీతమ్మ తల్లి గజ్జల చప్పుడు ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో వినిపిస్తుందంట. ఇప్పటికీ తల్లి సర్పరూపంలో తిరుగుతుంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు. స్వయంగా ఆ సీతారామచంద్రులే మెచ్చిన అన్నదాన ప్రదేశం ఇది. ఇది వెంకట రమణ దాసు గారి జీవిత చరిత్ర. శ్రీ పమిడిగంతం వెంకట రమణ దాసు గారు స్థాపించిన నిత్య అన్నదాన సత్రం సుమారు 160 సంవత్సరాల కిందటి అటు పురాతనమైన నిత్య అన్నదాన సత్రం శ్రీ అంబా సత్రం. సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో పుట్టి భద్రాచలం వచ్చి స్థిరపడి ఎందరికో ఆకలిని తీర్చారు శ్రీ పమిడిగంటి వెంకట రమణ దాసు గారు. సీతారాములపై ఉన్న భక్తి ఆయనని ముందుకు నడిపిందని చెప్పాలి. ఒంటి మీద ఒక్క కండువాతో యాచిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లేదు అనకుండా కడుపులు నింపి తృప్తి పడేవారు వెంకటరమణ దాసు గారు. ప్రస్తుతం అంత గొప్ప మహనీయుడు స్థాపించిన అంబాసత్రంలో నేనున్నాను. భద్రాచలం రామాలయం దగ్గరలో ఉంది ఈ అంబాసత్రం. శ్రీ శృంగేరి జగద్గురుల వారి ఆధ్వర్యంలో ఈ అంబాసత్రం అయితే ప్రస్తుతం నడుస్తుంది. దీంట్లో మనకి గోశాల అలాగే వేద పఠన పాఠశాల కూడా ఉంది. ఇందులో మరొక విశేషం ఏంటంటే సాక్షాత్తు రామలక్ష్మణులు దిగి వచ్చి ఇక్కడ వచ్చే భక్తుల కోసం వంట చేసిన వంట పాత్రలు కూడా ఉన్నాయంట. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి వాటి గురించి మనం తెలుసుకుందాం. ఒకనొకప్పుడు వెంకటరమణ దాసు గారు రాజమండ్రి వెళ్ళి తిరిగి రావడంతో ఆలస్యం అయిపోయింది. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో ఎంతో మంది భక్తులు ఇక్కడ అన్నదానం కోసం వేచి ఉన్నారు. కంగారు పడుతున్న ఆయనను చూసి ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి మేము వంట వండుతాము, మీరు చింతించకండి అని చెప్పి లోపలికి వెళ్ళి వంట తయారు చేసి బయటకు వచ్చారంట. తీరా వాళ్ళు వచ్చి మేము నదీ స్నానానికి వెళ్తాము, వెళ్ళి వచ్చి మిమ్మల్ని కలుస్తాము అని చెప్పిన వారు నదీ స్నానానికి అని వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాలేదంట. తర్వాత వెంకటరమణ దాసు గారు గ్రహించుకున్నది సాక్షాత్తు ఆ రామలక్ష్మణులే వచ్చి ఇక్కడ స్వయంగా వంట చేసి వెళ్ళారని ఆయన గమనించుకున్నారంట. అంటే ఈనాటికి కూడా ఆ రోజు వాళ్ళు వండిన ఆ దేవతామూర్తులు వండిన వంట పాత్రలు ఈనాటికి ఇక్కడ ఈ ఆలయంలో పదిలంగా ఉన్నాయి. పమిడిగంటి వెంకటరమణ దాసు గారు స్థాపించిన అంబాసత్రంలో చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో ఆలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా చాలా మంది అమ్మవారి అడుగుల చప్పుడు విన్నాను అని చెప్తున్నారు. సో ఈ భాగ్యం ఇక్కడ అయ్యవార్లకు కూడా కలిగిందంట. సో ప్రస్తుతం నాతో పాటు ఆలయ అర్చకులు శశికాంత్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి అంబసత్రంగా చెప్పబడే శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే అండి. ముందుగా బాల త్రిపుర సుందరి అంటే ఒకప్పుడు అంబసత్రంగా చెప్పబడే ఆలయం కదా ఇది. సో ఈ నిర్మాణం ఎప్పుడు జరిగిందండి శివాలయము బాల త్రిపుర సుందరిది? నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భక్తాయై నయతా ప్రణతాస్మత. శ్రీమాత్రే నమః. ఈ భద్రాచల పుణ్యక్షేత్రంలో ఈ అంబాసత్రం సుమారు 160 సంవత్సరాలు పైబడే నిర్మాణం జరిగిందని
చెప్తారు. పమిడిగంట వెంకటరమణ దాసు గారని వారు బాలాత్రిపుర సుందరి అమ్మవారి భక్తులు. ఆయన అమ్మవారిని అంబ అని పిలిచేవారని కాబట్టి అంబసత్రం అని పేరు వచ్చిందని చెప్తారు దీనికి. ఇది శృంగేరి జగద్గురు మహాసంస్థానం వెంకటరమణ హరిదాస నిరతానదాన అంబసత్రంగా పేరుగాంచింది. ఇది సుమారుగా 120 సంవత్సరాలు పైబడే నిర్మాణం జరిగింది. అయితే ఈ పక్కన శివ పంచాయతన దేవాలయం ఉంది, పర్వతవర్తి మీద రామలింగేశ్వర దేవాలయం. అది కూడా అంతకుముందు తాతగారి కాలం నాడే నిర్మాణం జరిగిందని చెప్పేవారు. అయితే ఆయన కాలంలో ఆయన ఉపాదానం చేసి ఆ వచ్చిన ద్రవ్యంతో వచ్చిన యాత్రికులు, భద్రాద్రి క్షేత్రంలో వచ్చిన యాత్రికులు అన్నదానం చేసేవారట. అంటే అప్పట్లో అసలు అన్న వసతి ఎక్కడా లేదు. వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారు. పడవలు కూడా లేవు, అదే మామూలు ప్రయాణ సౌకర్యాలు కూడా పడవల మీద వచ్చి వెళ్ళేవారు అప్పట్లో కూడా. అయితే అలాంటి సందర్భంలో నవమికి ముక్కోటికి కూడా విపరీతంగా జనాలు వస్తారు. అప్పట్లో ఇక్కడికే వచ్చి భోజనం చేసి వెళ్ళేవారట. ఇది ఏంటంటే ఆ సమయంలో వంట వాళ్ళని పెట్టి చేయించడం అనేది మొదటి నుంచి ఉన్న అలవాటు. ఒకనొక నవమి రోజు వంట వాళ్ళు రాకపోయేసరికి తాతగారు అమ్మవారి ముందు కూర్చుని వంట వాళ్ళు రాలేదు, ఏంటి పరిస్థితి, భోజనం చేసేవాళ్ళు వచ్చేసారు అని బాధపడుతూ కూర్చున్నారట. కూర్చునేసరికి ఒక 2 బ్రాహ్మణులు మేము మాకు వంట తెలిసి వంట చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడ లోపల రామలక్ష్మణి గుండెగలు అనే పేరు ఉన్నటువంటి గుండెగలు ఉన్నాయి 2. ఆ గుండెగలతో అన్నం ఇతరత్ర పదార్థాలను కూడా ఏర్పాటు చేసి గోదావరి స్నానానికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయారట. తర్వాత వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాకపోయేసరికి ఆయన రాత్రి పొద్దుపోతోందని భయపడుతుంది. అయితే వెళ్ళింది నది కదా, అందుకే ఏం జరిగిందో అని భయపడి మనుషులను పెట్టి వెతికిన తర్వాత కూడా చేశారట. అయినా కూడా ఫలితం కనబడదు. తెల్లవారుదాం స్వప్నంలో కనబడి చెప్పారట, రామలక్ష్మణ్ మేమే వచ్చి వంట చేశామని. అందుకని అప్పటి నుంచి కూడా గుండెగలికి రామలక్ష్మణ్ గుండెగలని పేరు పెట్టి భక్తులు దర్శనార్థం అక్కడ ఉంచడం జరిగింది. అంటే స్వయంగా రామలక్ష్మణ్ వచ్చి వంట చేశారని ఇక్కడ ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ ఇప్పటికీ కూడా సీతమ్మ వారి గజ్జల చప్పుడు వినిపిస్తుంది అంటారు. బాలాత్రిపుర సుందరి అమ్మవారి గజ్జల చప్పుడు, బాలాత్రిపుర సుందరి అమ్మవారి గజ్జల చప్పుడు రాత్రి కూడా సంచారం చేస్తుందని ఒక చరిత్ర ఉన్నది. అయితే అది కూడా నిజం, యథార్థమే. అది విన్నవాళ్ళు కూడా మన మండలి వరకు ఉండేవారు. అదే మీరు విన్నారా? ఒకనొక సందర్భంలో విన్నాం. అది అంటే దేవి నవరాత్రుల టైంలో ఒకసారి మాకు ఆ అదృష్టం కూడా కలిగింది. అది సుమారు 2012 ఆ ప్రాంతంలో. 2012 ఆ ప్రాంతం. అంటే ఇంకొక విశేషం అండి, ఇక్కడ వెంకటరమణ దాసు గారు సీతమ్మ వారికి పాలని నైవేద్యంగా పెట్టేవారు అని సర్పరూపంలో అమ్మవారు. ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ అని ఉంది పైన గుట్ట మీద. అక్కడి నుంచి ఒక సర్పరూపంలో సర్పం ఆదిశేషు వచ్చేవాట. ఆయన ఒక పాత్రలో పాలు పెట్టి రంగాన్ని పిలిచేవాట. రంగాన్ని పిలిస్తే ఆ పాము వచ్చి పాలు తాగి వెళ్ళేదని పూర్వీకులు చెప్పేవారు. అది మటుకు యథార్థం, అవన్నీ కూడా జరిగినవి. 2012లో శృంగేరి జగద్గురు భారతీయ మహాస్వామి వారు ఇక్కడ విజయయాత్రగా వచ్చినప్పుడు ఇక్కడ మూల విరాట్ అమ్మవారిని స్థాపన చేశారు. బాలాత్రిపుర సుందరి అమ్మవారు శృంగేరి ఆధిపత్యంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం ఇది. అది సో ప్రస్తుతం వారి అందరూ ఆలయం జరుగుతుంది.